నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. విద్యార్థులు వినూత్న ఆలోచనలతో ముందుకు సాగాలి. నిట్ రిజిస్ట్రార్ దినేష్ శంకర్ రెడ్డి. త్రిబుల్-ఎఫ్ వర్కర్స్కు వేతన ఒప్పందం అమలు చేయాలి. సిఐటియు జిల్లా అధ్యక్షుడు గోపాలన్. సీతారాంపేట రామాలయం వద్ద అఖండ అన్న సమారాధన. పాల్గొన్న పలువురు ప్రముఖులు. బీవీఆర్ కళాకేంద్రంలో అలరిస్తున్న నృత్య పోటీలు. విజేతలకు బహుమతులు ప్రదానం. ఏపీ నిట్లో నిర్వహిస్తున్న వర్క్షాప్ను సోమవారం రిజిస్ట్రార్ డాక్టర్ దినేష్ శంకర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు వినూత్న ఆలోచనలతో ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో జిఆర్కే శాస్త్రి, పి షణ్ముగం, సుదర్శన్ దీప, రాజేశ్వర్ రెడ్డి, జగన్మోహన్ రావు, శ్రీనివాసన్, బాబురావు, కార్తికేయ శర్మ, రేష్మ తదితరులు పాల్గొన్నారు. We are not capable of simplifying the topics. It is easy to write a complicated sentence, but difficult to write a simple sentence. So if you learn art of writing a research paper, in your PhD level, you become a board. You can publish research paper in every week, every 2 weeks. If you really learn in your PhD time, as a doctor learning the profession of operation, if you really learn how to write a good research paper and what is the art of writing a research paper, you will be excellent. I conduct a workshop for PhD students on how to write research paper, international quality research papers. That is a 3 days workshop. I was just mentioning to your faculties. In the workshop, we tell how to write an abstract. It is a generic abstract writing. First line, this paper describes what. Second line, the scope of the paper. Third line, the experimentation of the paper. Fourth line, interesting results observed. Fifth line, critical discussions of the interesting result. Sixth line, conclusion of the entire paper. Seventh line, recommendation of the paper. So, we give a broad content of how to write an abstract. Likewise, how to write material standards, how to write introduction, how to write results discussion, how to interpret your data. All these things we teach in 3 days. How to use a good English, active voice, passive voice. A beautiful English teacher comes and teaches you how to write a good paper. త్రిబుల్-ఎఫ్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం రిలే దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు జేఎన్వి గోపాలన్ మాట్లాడుతూ త్రిబుల్-ఎఫ్ యాజమాన్యం మొండి వైఖరి విడనాడి వర్కర్స్కు వెంటనే వేతన ఒప్పందం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో శరపురపు రంగారావు, కరెడ్ల రామకృష్ణ, జవాది శ్రీను, టి గణేశ్వరరావు, యూనియన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఫుడ్పేట్స్ యాజమాన్యం నూతన వేతన ఒప్పందం చేయకుండా మొండిగా వ్యవహరిస్తూ ఉంది. మరి వేతన ఒప్పందం గడువు 2023 మార్చి నెలాఖరికి ఈ ఒప్పందం పూర్తయింది. ప్రతి 4 ఏళ్ళకు ఒకసారి ఈ వేతనాలని పెంచుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి 4 ఏళ్ల పాటు కూడా కార్మికులకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ధరలు పెరిగినా అనుకున్న ఒప్పందం ప్రకారంగా ఈ 4 ఏళ్ల పాటు వాళ్ళు డ్యూటీ నిర్వహించారు. మరి అనుకున్న ప్రకారం కాలపరిమితి అయిపోయిన తర్వాత డిమాండ్ నోటీస్ ఇచ్చినప్పటికీ కూడా యాజమాన్యం ఈ 13-14 మాసాల నుంచి ఇప్పటి వరకు కూడా కొత్తగా అగ్రిమెంట్ని చేయడం కోసం ముందుకి రాలేదు.
ఎంతో ఒత్తిడిగా మొండిగా వ్యవహరిస్తూ ఉంది. అనివార్య పరిస్థితుల్లో మరో అవకాశం లేకుండా ఇవాళ యూనియన్ ఆధ్వర్యంలో ఈ రోజు నుండి రిలే నిరాహార దీక్షలో ప్రారంభమైంది. రాబోయే కాలంలో ఈ ఆందోళన, ఈ పోరాటం మరింత ఉధృతం అవుతుందని, అంతవరకు పరిస్థితి వెళ్లకుండా యాజమాన్యం దిగి రావాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. సంబంధించిన యాజమాన్యం వారి కార్మికుల యొక్క సమస్యలను పరిష్కరించడంట దప్పదపాలుగా చర్చలు జరిపినా ఈ రోజున చర్చల్లో యాతనాలు పెంచే దాంట్లో మాత్రం ఏ రకంగా ఆలోచించే పరిస్థితి కనపడతలేదు. సుమారుగా 1500 మంది ఈ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. పర్మనెంట్ కార్మికులు 350 మంది పనిచేస్తున్నారు. కానీ యాతనాలు చూస్తే కార్మికుడు శ్రమపడిన శ్రమకి ఫలితం లేదనేది ఈ రోజున స్పష్టంగా కనబడుతున్నది. సుమారుగా కార్మికులు తన కుటుంబాన్ని పోషించుకోవాలంటే చాలా ఇబ్బంది పడే పరిస్థితి కనబడుతుంది. ధరలు ఆకాశం అంటుతున్నాయి. అందుచేత యాజమాన్యాన్ని మేము సిఐటిగా ఒకటే అడుగుతున్నాం, తక్షణమే ఈ కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి. వాళ్ళకి వేతనాన్ని పెంచే దాని గురించి ఆలోచన చేయాలి. మరి ఈ ఏరియాలో ఉన్న పెద్దలు కూడా దీన్ని కలవ చేసుకొని ఒకసారి చర్చలు జరిపిన అది కూడా యాజమాన్యం మరి మాటలు చర్చల్ని వెనకంట ఆరోపణ చేసి కార్మికుల్ని నెట్టేసి పరిస్థితి చేస్తుంది. మా అగ్రిమెంటు 14 నెలలుగా శాసన ఒప్పందం మేనేజ్మెంటు ముందు వైఖరిగా శాసన ఒప్పందం చేయట్లా అనేక రకాలుగా కార్మికుల మీద భారాలు పెడుతూ అగ్రిమెంట్ని కాలాపం చేసి 14 నెలలైనా ముందు వైఖరితో ఉండి శాసన ఒప్పందం చేయకుండా కార్మికుల్ని చాలా ఆందోళనతో ముందుకు తీసుకెళ్తుంది. చేసుకోండి, స్ట్రైక్ కూడా చేసుకోండి అని చెప్పి ముందు వైఖరిగా మేనేజ్మెంట్ చెప్తుంది. అలాగే పెద్దలు కూడా మాట్లాడినా అంగీకరిస్తలేరు. అలాగే యూనియన్లు మాట్లాడిన నాయకులు అంగీకరిస్తలేరు. అలాగే మా కార్మికులు ఎంతో ఓపికగా 14 నెలలైన నిరసనలో అలాగే ఈరోజు ఢిల్లీ జరుపుతూ వెళ్తున్న ముందుకు రాకున్నారు. మేనేజ్మెంట్ వెంటనే నిర్వహించి అగ్రిమెంట్ చేయాలని చెప్పి కార్మికులందరి తరఫున కోరుకుంటూ స్థానిక సీతారాంపేటలోని రామాలయం వద్ద శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా సోమవారం అన్న సమారాధన నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ నర్సే సోమేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా మాజీ వైస్ చైర్మన్లు ఎగ్గి నాగబాబు, గొర్రెల శ్రీధర్, నాయకులు పాలూరి వెంకటేశ్వరరావు, రాజా త్రినాథ్ విచ్చేశారు. వీరు మాట్లాడుతూ ఘనంగా శ్రీరామనవమి ఉత్సవాలు అన్న సమారాధన నిర్వహిస్తున్న కమిటీ సభ్యులను అభినందించారు. కాగా ఈ అన్న సమారాధనలతో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. పురాతనమైనటువంటి రామాలయాన్ని పునరుద్ధరించి నూతనంగా నిర్మాణం చేసి గత 19 సంవత్సరాలుగా ఎంతో రంగరంగ వైభవంగా సీతారామ కళ్యాణాన్ని శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించడం, ఆ తర్వాత పెద్ద ఎత్తున అన్న సమారాధన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ సోదరుడు నర్సే సోమేశ్వరరావు అలాగే రామాలయం కమిటీ సభ్యులందరూ కలిపి ఎంతో భక్తి శ్రద్ధలతోటి భక్తుల సహకారంతో పెద్ద ఎత్తున నిర్వహించడం చాలా హర్షించదగినటువంటి విషయం. మన సీతారాంపేట, కొబ్బరి తోట అలాగే తాడేపల్లిగూడెం పట్టణమే అన్నదానానికి ప్రతీకగా నిలిచింది. ఎవరు ఏ రోజున అన్నం లేదనే ప్రసక్తి లేకుండా అన్ని దేవాలయాల వద్ద సోమవారం శివాలయంలో, మంగళవారం ఆంజనేయ స్వామి, బుధవారం అయ్యప్ప స్వామి గుడి, గురువారం షిరిడి సాయిబాబా గుడి, శుక్రవారం నాడు బొలుసులమ్మ ఆలయం, శనివారం నాడు వెంకటేశ్వర స్వామి ఆలయం. ఈ ప్రతిరోజు కూడా ఈ తాడేపల్లిగూడెం పట్టణంలో
అన్న సమారాధనలు జరగడం ఈ పట్టణం దినదినాభివృద్ధి చెందడానికి, ఈ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖశాంతులతోటి ఆయురారోగ్యాలు ఉండడానికి కూడా దోహదపడతాయి. సోదరుడు నర్సే సోమేశ్వరరావు గారి మిత్రబృందం ఆధ్వర్యంలో మరి గొప్ప అన్న సమారాధన కార్యక్రమాన్ని శ్రీరామనవమి సందర్భంగా ఆ యొక్క రాముల వారిని పూజించి ఆ పూజా ఫలితాన్ని ఈ ప్రాంతం సీతారాంపేటలో కానీ కొబ్బరి తోటలో కానీ ఇక్కడ ఉన్న వారందరికీ కూడా మరి అందరూ కూడా కాయ కష్టం చేసుకునే వ్యక్తులు తప్పనిసరిగా మన అందరికీ కూడా స్వామివారి భక్తిభావంతో స్వామివారి పూజలు చేసి ఈ ప్రాంతం అంతా కూడా మరి అందరూ అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో తొలతోగాలని మరి ఈ ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి శ్రీరామనవమి సందర్భంగా ఈ రోజు గొప్ప అన్న సమారాధన కార్యక్రమాన్ని పెట్టి ఆ స్వామివారి ప్రసాదాన్ని మా అందరికీ కూడా అందజేస్తున్నందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇంకేంటంటే దైవ కార్యక్రమంలో పాల్గొనడం చాలా అదృష్టం. అటువంటి దైవ కార్యక్రమాలు చేసే భాగ్యం కలిగించినందుకు ఆ భగవంతుడి ఆశీస్సులు ఉంటేనే దైవ కార్యక్రమాలు చేసే అదృష్టం మనకు వస్తుంది. కాబట్టి ఆ దైవ కార్యక్రమాల్లో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసి ఆ రాముల వారి యొక్క ప్రసాదాన్ని ఈ రోజు మాకు అందిస్తున్నందుకు, ఈ ప్రాంతంలో ఉన్న అందరికీ కూడా అందిస్తున్నందుకు మరొకసారి ఆ శ్రీరాముల వారి ఆశీస్సులు అందరికీ ఉండాలని. అంటే గతంలో పాత గుడి ఉండేది, ఆ గుడి పునర్నిర్మాణం చేసి మా నరసింహస్వామి అధ్యక్షున్న కమిటీ సభ్యులు 19 సంవత్సరాల నుంచి శ్రీరామనవమి చేపడం జరుగుతుంది. ఆ 19 శ్రీరామనవమి చేసిన తర్వాత అన్నదాన కార్యక్రమం, అలాగే సీతారాంపేట కొబ్బరి తోట ఇక్కడ ఏదో ఒకటి కార్యక్రమం మాంకాలమ్మ లేకపోతే ముసలమ్మ తల్లి లేకపోతే రాముల వారి గుడి ఇలా చేపడం జరుగుతుంది. ఈ దీని సందర్భంగా సంతర్పణ చేస్తాం. అలా తాడేపల్లిగూడెంలో జిల్లాలో ఎవరో చేయలేనట్టుగా వారం రోజుల్లో 7 రోజులు కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఏదో గుడికాడ భక్తులు మనకి ఇచ్చిన దాతలు కూడా తాడేపల్లిగూడెంలో మంచి వాళ్ళు ఉండటంలో ఆ ప్రతి కార్యక్రమం కూడా వాళ్ళందరూ సహకరించడంలో మనం ఎవరికి వెళ్తున్నాం. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ దేవుళ్ళ కార్యక్రమాల్లో అందరూ సహకరించాలని, అలాగే ఈ కార్యక్రమాన్ని దానికి పిలిచిన ఇలా రామాలయ కమిటీ సభ్యులందరికీ పేరు పడిన నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ గుడికి సహకరించిన భక్తులందరికీ ఆ దేవుడి ఆశీస్సులు పూర్తిగా మెండుగా ఉండాలని. మరి సీతారాంపేటలో గత 19 సంవత్సరాలుగా శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్న మిత్రులు నర్సే సోమేశ్వరరావు గారు వారి మిత్రబృందాలను అభినందిస్తూ మరి తాడేపల్లిగూడెం పట్టణంలో మరి ఎంతో ప్రఖ్యాతిగాంచిన సీతారాంపేటలో తాడేపల్లిగూడెం మార్కెట్కి మరి అవసరమైన వనరులను సమకూరుస్తున్న శ్రామిక శక్తిని అంతా కూడా మరి సీతారాంపేట నుంచే వస్తుందని గర్వంగా చెప్పుకోవచ్చు. మరి మహాప్రభు అయిన శ్రీరామచంద్రుడు రామరాజ్యం కావాలని అందరూ కళ్ళకు కట్టినట్టుగా కనిపించే ఆయన ప్రభుత్వాన్ని, ఆయన రామరాజ్యం కావాలని అందరూ కోరిన విధంగా ఉండే ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న మిత్రులు సోమేశ్వరరావు గారిని అభినందిస్తూ కార్యక్రమం ఇచ్చేసిన సోదరులు శ్రీధర్ గారు కూడా నా అభినందనలు తెలియజేస్తారు. స్థానిక బీవీఆర్ కళాకేంద్రంలో జాతీయ స్థాయి నృత్య పోటీలు జరుగుతున్న సంగతి తెలిసిందే. బీవీఆర్ కళాకేంద్ర వ్యవస్థాపకులు బుద్దాల వెంకటరామారావు ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా కొందనిక భవితశ్రీలు ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శన అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. కార్యక్రమంలో కలవకాలున్న పెదకృష్ణరాజు, గ్రంథి సత్యనారాయణ, కోన శ్రీనివాసరావు, కర్రి ప్రభాకర్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందించారు. మోహన్ గారు, నటరాజ వరప్రసాదులు, అభినవ గోవింద భరతనాట్య లాస్య పాత్రల అభినయం కోసం జ్ఞాపిక నోము ఒక అద్భుతమైన తర్వాత స్వతంత్రాలను కూచిపూడి గత వృత్తి ప్రవృత్తుల్లో ఉత్తమోత్తమైన మీ సహజ గుణాలు సమావధిగా నాట్య ప్రభలు శ్రీమతి వల్లి రావు 3 years విశిష్ట ఈ నర్తికితో పాటు ఆ బిడ్డ తర్ఫీదు పొంది 8వ తరగతి ఏకంగా 2016లో ప్రోత్సాహంతో నాట్య వర్ధమాన నృత్యకారిణి కబడ్డీ పురస్కారాన్ని అందజేశారు. దాదాపు 170 మంది కళాకారులు
ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే నిష్ణాతులైనటువంటి నాట్య గురువులు, నాట్యాచార్యులు వారిని మనం సత్కరించుకోవటం కూడా జరిగింది. నిన్న అర్ధనారీశ్వరం వెంకట స్వర్గీయ వారి పిల్లలిద్దరూ కూడా ఋత్విక్ అలాగే వెంకట వీళ్ళిద్దరూ కూడా ప్రదర్శన చేయడం జరిగింది. అలాగే మరి సోమనాథ్ భరద్వాజ్ చాలా అద్భుతంగా నిన్న ఆయన కూడా ప్రదర్శన ఇవ్వడం వారిని నేను సత్కరించుకున్నాం. ఈ రోజున ప్రముఖ నాట్యోత్సవాలు స్వర్గీయ కిలాడి సచిన్ గారు అలాగే కోరాడ నరసింహరావు గారి యొక్క సమకాలీనులు, మరి తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా పాలవంత వాస్తవ్యులు శాంతి మోహన్ గారు మరి ఈ రోజున మనం సత్కరించుకోవడానికి జరుగుతుంది. అలాగే వారి శిష్యురాలు మనవరాలైనటువంటి పవిత్రశ్రీ అమ్మాయి చిన్ననాటి నుంచి అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాత గడించింది. 3వ ఏటనే నృత్య ప్రదర్శన చేసినటువంటి చిన్నారి వారిని తీర్చిదిద్దినటువంటి ఘనత గురువు గారైనటువంటి శాంతి మోహన్ గారికి జరిగింది. అంచేత వారిని కూడా మనం సత్కరించుకోవడానికి. అలాగే ఈ రోజున మరి డాక్టర్ పివికే కొందలిక మరి వారి తల్లి గారు కూడా ఈ కార్యక్రమాన్ని చేయడం, వారికి నాట్యలోడ పురస్కారం ఇవ్వడానికి సంకల్పించారు. వారందరూ కూడా ఎంతో ఆప్యాయంగా సంస్థ పట్ల ఉన్నటువంటి గౌరవభావంతో భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగువారు కానీ ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగువారు కూడా మన వేదిక ద్వారా గత 31 సంవత్సరాలుగా ప్రదర్శనలు ఇస్తూనే ఉన్నారు. పూర్వం మా చిన్నతనంలో అయితే ఏదైనా ఉత్సవాలు జరిగితే నాటికలు, పౌరాణిక నాటకాలు మరి అందరికీ ఆనందాన్ని కలిగించేలాగా మరి అప్పుడు ఈ నృత్య నాటకాలు అని చెప్పారు. మన నాటకాలే కాకుండా మరి కూచిపూడి నృత్య కళలు అన్నీ కూడా ఎంతో మన దేశంలో అభివృద్ధి చెంది టెక్నాలజీ పెరిగి అంతరించిపోతున్న సమయంలో మరి వారందరినీ కూడా మరి ఒక వేదిక మీదకి ఆహ్వానించి మళ్ళీ వారందరికీ కూడా జీవం పోసి మరి 31 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు నడుపుతూ మరి ఎంతో దిగ్విజయంగా మరి ఆయన దీని గురించి పాటుపడుతున్నాను. కానీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మొట్టమొదటిసారిగా అనేక కార్యక్రమాలు కార్యక్రమాల్లో జరుగుతున్నాయి. నెలవారీ ఆర్థిక సత్కారాలు కానివ్వండి, అనేక కళారూపాల ప్రదర్శన అనేక సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి సంగతి మనకు తెలిసిందే. కానీ ఈసారి మొట్టమొదటిసారిగా మరి ఈ యొక్క నృత్య పోటీలు నిర్ణయ వాళ్ళ కూడా చాలా అద్భుతంగా కొనసాగినాయి. ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు మన భారతదేశంలోనే కూడా ఇంతటి కళకి ఆదరణ, అలాగే ఇంత కళని పోషించేటువంటిది ఒక తాడేపల్లిగూడలోనే జరుగుతుందేమో అని నాకు అనిపిస్తుంది. కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న బుద్ధ రామారావు గారికి వాసవి మాత నటరాజ స్వామి మంచి ఆయురారోగ్యాలు ఇచ్చి ఆయనకి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు 31 సంవత్సరాలు దాటి ఇంకా 60 సంవత్సరాల వరకు ఆయన కార్యక్రమం 60 సంవత్సరాలు దాటి చేయాలని, ఆయనకి తాడేపూడెం పట్టణ ప్రజలు సహాయ సహకారాలు ఉన్నాయని వారితో పాటుగా కృతభక్తిగా నేను ఎల్లప్పుడూ ఆయన చేసే సేవా కార్యక్రమాలకు చేదోడు వారుగా చిరు సహాయంగా ఉంటానని తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమానికి కళాకారులకు చేకూరుస్తున్న ఉత్తర రామారావు గారికి కళాకారులకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు. తాడేపల్లిగూడెం పట్టణ నడిబొట్టున పట్టణ ఇలవేల్పు శ్రీ 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 బలుసులెమ్మ అమ్మవారి ఆలయ సమీపాన అమ్మవారి ఆశీస్సులతో నూతనంగా నిర్మించిన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వసతులతో సెంట్రల్ ఏసీ ఫంక్షన్ హాల్, సెంట్రల్ ఏసీ డైనింగ్ హాల్, విశాలమైన 6 గెస్ట్ రూములు మరియు లిఫ్ట్ సౌకర్యంతో విశాలమైన గార్డెన్, విశాలమైన పార్కింగ్ సౌకర్యం, విద్యుత్ దీపాలంకరణలతో అమ్మవారి ఆశీస్సులతో అలరారుతున్న మన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటు ధరలు. బుకింగ్ కోసం సంప్రదించండి. మరిన్ని వివరాలకు శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారి కళ్యాణ మండపం, ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన, తాడేపల్లిగూడెం. సెల్ 9966 375 969.
లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్, డాక్టర్ కంచర్ల సురేఖ MBBS MS OBG డిమాస్ ఫెలో ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ MBBS MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536, సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. వాణి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ గత 25 సంవత్సరాలుగా ఖాతాదారుల మన్నలను పొందుతున్న బ్యాంక్ వాణి బ్యాంక్. డిపాజిట్లపై అత్యధికంగా 9% వడ్డీ ఇవ్వబడును. వడ్డీ నెలవారీ తీసుకునే సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై వడ్డీ 90 పైసలు మాత్రమే. భారతదేశంలో ఏ ప్రాంతానికైనా DD సౌకర్యం మరియు RTGS, నెఫ్ట్ సౌకర్యాలు కలవు. మహిళలకు మరియు సీనియర్ సిటిజన్స్ కు 0.50% వడ్డీ అత్యధికంగా ఇవ్వబడును. ఇళ్లు, ఇళ్ల స్థలాలపై రుణ సదుపాయం కలదు. గృహ నిర్మాణమునకు, గృహ మరమ్మతులకు, అపార్ట్మెంట్ కొనుగోలుకు రుణ సౌకర్యం కలదు. వ్యాపారస్తులకు ఇళ్ల తనఖాపై క్యాష్ క్రెడిట్ ఇవ్వబడును. అన్ని సైజుల లాకర్లు అద్దెకు కలవు. తాడేపల్లిగూడెంలో మా నూతన బ్రాంచ్ ప్రారంభించబడినది. సంప్రదించండి వాణి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్. జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ బిల్డింగ్, రైల్వే స్టేషన్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ 08818 225699 మరియు సెల్ 8019316399. ప్రతిష్టాత్మక ఐరిస్ ఫ్లోరెట్స్ వరల్డ్ స్కూల్ ఇప్పుడు మన తాడేపల్లిగూడెంలో. 3 countries, 145 above schools, 100 above awards, 50 years of collective experience, Cambridge curriculum, CBSE syllabus, a BITS Pilani and IIM alumni initiative, civils, IIT, NEET orientation program, nursery to 5th AC classrooms, nursery to 10th digital classrooms, robotics and coding classes, music, dance, arts, martial arts, yoga. Admissions prarambham. Irish Florets World School, APHB Colony, Tadepalligudem. Cell numbers 9030628609 and 7780385235. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆదివారం నుంచి స్వామివారి కళ్యాణ మహోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. దీనిలో భాగంగా స్వామివారిని, అమ్మవారిని పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెగా అలంకరణ చేశారు. సాయంత్రం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వారి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తులకు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కళ్యాణాన్ని తిలకించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. శ్రీభూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయమునందు ప్రతి సంవత్సరం మాదిరిగా వార్షికంగా
ఆంచార్నిక దివ్య శ్రీ కళ్యాణ మహోత్సవములు ఈరోజు సాయంకాలం అంకురార్పణ ధ్వజారోహణంతో ప్రారంభమయ్యి మన తాడేపురం ప్రజలందరూ వచ్చి స్వామివారి కళ్యాణములో 5 రోజులు తిలకించి స్వామివారికి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే మన తాడేపురం ఆర్టీసీడీ వద్ద శ్రీ మణిశెట్టి అంజయ్య లక్ష్మీకాంతం గారి దంపతులచే 1972 సంవత్సరంలో ప్రతిష్ఠించి ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రతి సంవత్సరం వైభవపేతంగా 5 రోజులు కళ్యాణ మహోత్సవాలు జరిపిస్తున్నారు. మన చైర్మన్ గారైన కూండెడి శ్రీనివాస్ గారు, కమిటీ మెంబర్స్ అందరూ కలిపి స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవంలో వైభవంగా జరుపుతున్నారు. ఈరోజు సాయంకాలం ధ్వజారోహణ రమాసహిత సత్యనారాయణ స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అలాగే బుధవారం సాయంకాలం 7:30 వరకు స్వామివారి శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. కావున భక్త మహాశైలందరూ ఇచ్చేసి స్వామివారి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. శ్రీభూషమేత శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆయనలో వేయించినటువంటి శ్రీ రమాసత్యనారాయణ స్వామి యొక్క కళ్యాణ మహోత్సవం ఈరోజు స్వామివారిని వెలుగు చేయడం, అదేవిధంగా అంకురారోపణ, వాస్తు పూజ, వాస్తు హోమం, ప్రధాన హోమాలు ఇత్యాది కార్యక్రమాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. 50 మంది కూడా విచ్చేసి స్వామివారి యొక్క కళ్యాణం జరిగించి స్వామివారి యొక్క తీర్థవిధాలు సేకరించి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా మరీ కోరుతున్నాం. అదేవిధంగా రేపు బుధవారం నాడు సాయంత్రం 7:30 మన శ్రీభూషమైన వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో 50 మంది అశేషమైన భక్తులందరూ కూడా పాల్గొని ఆ స్వామివారి యొక్క కళ్యాణం కూడా తిరిగించి శ్రీభూషమైన శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణానికి ఇచ్చేసి ఆ స్వామివారి యొక్క కళ్యాణం తిరిగించి అందరూ కూడా స్వామివారి యొక్క కృప పాత్రలుగా మరీ కోరుచున్నాం. స్థానిక పెద్ద శివాలయంలో సోమవారం సందర్భంగా ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు చేశారు. ఈ పూజల్లో పాల్గొన్న భక్తులకు దూడల నాగేశ్వరరావు, నాగదుర్గ దంపతులచే ప్రసాద వితరణ చేశారు. మధ్యాహ్నం వెలువేల పద్మావతి, వారి కుమారుడు రామలక్ష్మణ వినయ్ కుమార్, కుమార్తె రమ్యశ్రీ, వారి కుటుంబ సభ్యుల సహకారంతో అన్న సమారాధన జరిగింది. భక్తులు భారీగా పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామివారి దేవాలయం పెద్ద శివాలయం ఈరోజు సోమవారం సందర్భంగా ఉదయం 6 గంటల నుంచి స్వామివారికి విశేష పూజలు, అర్చనలు, అభిషేకం నిర్వహించబడింది. అనంతరం ఉదయం 6 గంటల నుంచి ప్రసాద వితరణ జరపబడింది. ఈవేళ ప్రసాదం దాతలు ఉదయం దూడల నాగేశ్వరరావు గారు, వారి ధర్మపతి నాగదుర్గ దంపతులు, వారి కుటుంబ సభ్యులచే ఉదయం ప్రసాద వితరణ జరిగింది. అలాగే 12 గంటల నుంచి అన్న సమారాధన నిర్వహించబడింది. ఈ రోజున అన్న సమారాధన దాతలు శ్రీ వెలవల పద్మావతి గారు, వారి కుమారుడు రామలక్ష్మణ వినయ్ కుమార్, వారి కుమార్తె వెలువెల రమ్యశ్రీ, వారి పెద్ద కుమార్తె, వారి కుటుంబ సభ్యులచే, వారి అల్లుడు, వారి కుటుంబ సభ్యులచే ఈ రోజున ఉదయం నుంచి ప్రసాదం మరియు అన్న సమారాధన నిర్వహించబడింది. ఈ యొక్క అన్న సమారాధనకు భక్తులు విశేషంగా తరలివచ్చి శివప్రసాదం స్వీకరించడం అయింది. అలాగే ప్రతి సోమవారం కూడా మన శివాలయంలో అన్న సమాధాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. కాబట్టి 50 మంది భక్తులు విచ్చేసి శివప్రసాదం స్వీకరించి ఆరోగ్యాలతో ఉండాలని కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే ఈ రోజున అన్న సమాధానం నిర్వహించిన దాతలకు ఆ పరమేశ్వరుడు ఆరోగ్యాలను ప్రసాదించి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించే శక్తిని ప్రసాదించి ఆ పరమేశ్వరుడు ఆరోగ్యాలను ప్రసాదించాలని అన్నదాన కమిటీకి తరపున కోరి ప్రార్థిస్తున్నాం. తెలుగు సాహితీ సమాఖ్య ఆధ్వర్యంలో సోమవారం సిరివెల్ల సీతారామ శాస్త్రి జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి విద్యామందిర్ కరస్పాండెంట్ ప్రవాస్ శ్రీనివాస్, సినీ నిర్మాత కూనరెడ్డి శ్రీనివాస్, తెలుగు సాహితీ సమాఖ్య అధ్యక్షుడు మండా బ్రహ్మాజీ, ప్రధాన కార్యదర్శి పాయలు శ్రీనివాస్, సత్య జగదీష్ రెడ్డి, మండవల్లి నాగేంద్ర, ఆల శ్రీనివాస్, పిటి వెంకన్న, బండి రామస్వామి, ఎర్రంశెట్టి సోమరాజు తదితరులు పాల్గొన్నారు. వక్తలు మాట్లాడుతూ తెలుగు సాహిత్యానికి సిరివెన్నెల ఒక వరంగా అభివర్ణించారు. తెలుగు సాహితీ సమాఖ్య తాడేపల్లిగూడెంలో అతి పురాతనమైన ఒక సాంస్కృతిక సంస్థ. 6 దశాబ్దాల క్రితం ఆవిర్భవించిన తెలుగు సాహితీ సమాఖ్య తాడేపల్లిగూడెం కీర్తిని, ఖ్యాతిని ఇనుమడించింది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎంతోమంది సాహితీవేత్తలు, సినీ కవులు, వృద్ధండులు
అందరూ ఈ తాడేపల్లిగూడెంలో రావడానికి వారి ఆలోచనల్ని, వారి భావాల్ని తాడేపల్లిగూడెం పుర ప్రజలతో పంచుకోవడానికి ఒక వేదిక తెలుగు సాహితీ సమాఖ్య. అటువంటి సమాఖ్యలో ఈరోజు ఒక సుకవి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి గురించి వారి జయంతి సందర్భంగా ఈరోజు మాట్లాడుకోవడం ఎంతో ముదావహం. సుకవి అనే ఆయన రాసిన పాటలు, కవితలు, కథలు, కథానికలు అవన్నీ ప్రజలు అనుకునేటట్టుగా, పాడుకునేటట్టుగా, చెప్పుకునేటట్టుగా ఉంటాయి. వాళ్ళ ప్రజల మనస్సుల్లోనూ ప్రజల నాల్కల యందు జీవించే ఉంటారు అనేది ఆర్యోక్తి. నువ్వు నువ్వు నువ్వే నువ్వు, నా చుట్టూ నువ్వు, నాతోనే నువ్వు. ఏంటిది పాట ఏదో కొంచెం తేడాగా ఉంది. మొత్తం అన్ని నువ్వు నువ్వు అనేటువంటి ఒక చిన్న పదంతో, 2 అక్షరాల పదంతో మొత్తం పాట అంతా నడిపేశాడు ఆయన. ఆ నువ్వు నువ్వు అనేటువంటి ఆ సాంగ్ లో ప్రత్యేకంగా చెప్తే మనం లెక్కేసుకున్నట్లయితే 97 సార్లు నువ్వు అనేటువంటి పదం వచ్చింది. నువ్వు అనేటువంటి కేవలం 2 అక్షరాలతో పాట రాయడం అనేటువంటి సీతారామ శాస్త్రి గారికి మాత్రమే సాధ్యమవుతుందని నా ఉద్దేశం. కేవలం అది మాత్రమే కాదు, ప్రేమ భావాలను వ్యక్తపరచడం, ఆధ్యాత్మిక కోణాన్ని ఆవిష్కరించడం, ఇది కాకుండా ప్రజల మీద తిరుగుబాటు, ప్రజల్లో ఉండేటువంటి ఆలోచనల్ని బయటికి తీసి నిగ్గదీసి అడుగు ఈ దగాకోరు లోకాన్ని అంటాడు, సిగ్గులేని జనాన్ని. ఎస్, అటువంటి విప్లవాత్మకమైనటువంటి కవితలు కూడా రాయడం జరిగింది ఆయన. దానికి ఒక నంది అవార్డు కూడా వచ్చింది నాకు తెలిసి అదే సినిమాలో. అలాగా ఆయనలో ఒక కవి అంటేనే స్పందించేటువంటి గుణం ఉన్నటువంటి వాడు, ఒక ఆధ్యాత్మికవేత్త ఉన్నాడు, ఒక ప్రేమికుడు ఉన్నాడు, ఒక కవి, ఒక ఆవేశపరుడు, అందరూ ఉన్నారు. స్థానిక శాసమహల్ థియేటర్లో సోమవారం జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు ఎన్టీఆర్ ఫ్యాన్స్ స్టేట్ కన్వీనర్ చవాకుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథులుగా మాజీ వైస్ చైర్మన్లు ఎగ్గిన్ నాగబాబు, గొర్రెల శ్రీధర్ హాజరయ్యారు. థియేటర్ యజమాని చిట్యాల రఘు, కెలాడి శ్రీనివాస్ అభిమానుల మధ్య కేక్ కటింగ్ చేశారు. గతంలో చనిపోయిన ఎన్టీఆర్ అభిమాని పండు కుటుంబ సభ్యులకు 2 లక్షల రూపాయలు అందించారు. అదేవిధంగా 3 పేద విద్యార్థులకు 25,000 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందించారు. జూనియర్ ఎన్టీఆర్ గారికి మరి ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తూ, ఒక నాయకుడు ఎలా ఉంటాడో తద్వారా అభిమానులు కానీ కింద నాయకత్వం కానీ అదే రకంగా దాని కొనసాగింపు జరుగుతూ ఉంటుంది. అదే విషయంలో మరి ఏదైతే నందమూరి తారక రామారావు గారు జూనియర్ ఎన్టీఆర్ గారి యొక్క ప్రతి పనిలోనూ కూడా సేవా దృక్పథంతో ఉండే వ్యక్తి. ఏ పనిలోనైనా, ఏ కష్ట నష్టాల్లో అయినా సరే చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి అందరికీ కూడా చేదోడు వాదోడుగా ఉండే వ్యక్తి మన జూనియర్ ఎన్టీఆర్ గారు. ఆయన యొక్క స్ఫూర్తితోటి ఆయన ఏదైతే సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నారో తన ఫ్యాన్స్ అయినటువంటి ఇప్పుడు మా శ్రీనివాస్ గారు కానీ వాళ్ళ మిత్ర బృందం అందరూ కూడా అదే బాటలో నడుస్తూ ప్రతి కార్యక్రమం కూడా ఒక సేవా రూపంగా తీసుకెళ్ళడం, తద్వారా ఏదైతే మరి దురదృష్టవశాత్తు రంగమాలలో బ్యానర్ కడుతూ మరో సోదరుడు పండు అనే సోదరుడు మరి మరణించడం, దాన్ని మనం ఎవరం కూడా వెనక్కి తీసుకురాలేం. కానీ ఆ కుటుంబానికి ఒక మోరల్ సపోర్ట్గా ఏదైతే మరి జూనియర్ ఎన్టీఆర్ గారు అభిమానిగా మరి జూనియర్ ఎన్టీఆర్ గారు స్పందించి వెంటనే 2 లక్షల రూపాయలు చెక్ ఆయన పంపించినందుకు ఆయన పెద్ద మనసుకి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే ఈ సినీ ప్రపంచంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారి మరో రూపంగా, ప్రతిరూపంగా ఈ సినీ ఫీల్డ్లో తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించినటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఈ రోజున ఎంతో చక్కటి నిర్ణయాలతోటి, మంచి ఆలోచనలతోటి ముందుకెళ్ళడం, అదేవిధంగా ఆయన జన్మదినం సందర్భంగా అన్ని చోట్ల కూడా సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో వారి అభిమానులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఆ సందర్భంలోనే గతంలో ఈ రంగమహల్ థియేటర్లో ఈ జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమాని అయినటువంటి పండు అనే యువకుడు ఈ థియేటర్కి సంబంధం లేకపోయినప్పటికీ ఈ థియేటర్ ప్రెమిసెస్లో అక్కడ ఫ్లెక్సీ కడుతూ అకాల మరణం చెందడం వల్ల ఆ రోజు మేమందరూ వచ్చి చెప్పిన వెంటనే రఘు గారు కానీ అలాగే ఆయన సోదరులు కానీ వెంటనే స్పందించి ఆ కుటుంబానికి కొంత ఆర్థిక సహాయం కూడా ఆ రోజునే చేయడం జరిగింది. ఈ విషయాన్ని
ఆ జూనియర్ ఎన్టీఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు 2 లక్షల రూపాయలని వారి కుటుంబ సభ్యులకి అందజేయడం అనేది చాలా హర్షించదగినటువంటి విషయం. 1983 మే 20 తారీఖున మన ఆంధ్రప్రదేశ్కి ఒక స్వాతిముత్యం లాంటి యువకుడిని కనిచ్చినందుకు పెద్ద ఎన్టీఆర్ గారు మనవడిగా ఇది నందమూరి అభిమానుల్లోని పెట్టు వేగినందుకు ఎన్టీఆర్కి ముందుగా పుట్టినరోజు తెలియజేస్తూ మరి మాకు ఈ ఆహ్వానం పంపించిన నా మిత్రుడు సుభాకర్ శ్రీనివాస్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనం ఈ రోజుని ఈ పుట్టినరోజుకి ఎందుకు చేసుకున్నాం ఏంటంటే లేని కుటుంబాలకు సహాయం అందిస్తాకి మా తోటి అభిమానులకి సహాయం అందిస్తా కోసం ఈ యొక్క పుట్టినరోజు వేడుకల్లో మనం తెలియబోతున్నాం. లోపల ఇదే థియేటర్లోని పెక్షి కడుతూ పైనుంచి కింద తిగిరిమ పడిపోయిన పండు అన్న కులవాడికి మరి ఆ ఎన్టీఆర్ తరఫున 2 లక్షల చెక్ అందించినందుకు అటు ఎన్టీఆర్కి ఇది నందమూరి అభిమానులు అందరూ కూడా పండగ వాతావరణంగా చెప్పుకోవడం జరిగింది. ఎంత చిన్న వయసులోనే అంత మంచి మనసు ఇచ్చిన ఎన్టీఆర్కి మరి ఎన్నో ఇలాంటి ఉత్సవాలు చేయాలని ఎంతో మందికి నిరుపేద కుటుంబాలకు సహాయం అందించాలని చెప్పి కోరుకుంటూ మరి ఎన్టీఆర్ గారు 41వ జన్మదినోత్సవాన్ని మరి ఎంతో అద్భుతంగా జరుపుకునేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి ఆ దేవుడికి మనసారా మేము కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. ఇటువంటి మరి ఎన్టీఆర్ గారి పుట్టినరోజులు మరెన్నో జరగాలని మరి మనస్ఫూర్తిగా ఆ దేవుడిని ప్రార్థించుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని మరి ఈ కేక్ కటింగ్ ద్వారా స్టార్ట్ చేసి అలాగే ఈ యొక్క పుట్టినరోజు సందర్భంగా కేవలం పుట్టినరోజు వేడుకలే కాకుండా మరి కొంతవరకు మరి ఒక సేవా కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. ఆ సేవా కార్యక్రమంలో ఏంటంటే మరి కొంతమంది నిరుపేదలైనటువంటి అభిమాన నాయకులకు సంబంధించిన పిల్లలకి మరి ఆర్థికంగా కొంత మేము ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మరి రంగమాల థియేటర్లో గత కొంతకాలంలో మరి మాతోటి పాటి అభిమాని అయినటువంటి మరి పండు మరి కరెంట్ షాక్ కొట్టి మరణించడం జరిగింది. ఆ కుటుంబానికి కూడా మరి ఎన్టీఆర్ గారి తరఫు నుంచి 2 లక్షల రూపాయలు వారు చెక్ ద్వారా మాకు పంపించడం జరిగింది. ఈ వచ్చినటువంటి పారితోషికాన్ని చెక్ ద్వారా పెద్దల ద్వారా మేము ఇవ్వాలనే ఉద్దేశంతో మరి మా పెద్దలందరినీ కూడా పిలిచి ఈరోజు ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. స్థానిక శాఖ గ్రంథాలయంలో వేసవి శిక్షణా తరగతులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ శిక్షణా తరగతులు సోమవారం కూడా కొనసాగాయి. ఈ సందర్భంగా విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. గ్రంథాలయ అధికారి వి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ శిక్షణ నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం వారు సమ్మర్ క్లాసెస్ వేసవి శిబిరాలు మన తాడేపల్లిగూడెం శాఖ గ్రంథాలయంలో మనం వేసవి శిబిరాలు ప్రారంభించాము. అది 9వ తారీఖు నుంచి మనం స్టార్ట్ చేసాము. నెక్స్ట్ మంత్ 7/6/2024 వరకు ఈ విద్యార్థులకు స్కూల్ విద్యార్థులకు తాడేపల్లిగూడెంలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థులకు కూడా ప్రభుత్వం వారు సమ్మర్ క్లాసెస్ అని ఏర్పాటు చేసింది. ఈ సమ్మర్ క్లాసెస్కి ప్రతి తల్లిదండ్రులు వాళ్ళు బిడ్డల్ని ఈ గ్రంథాలయంకు పంపిస్తే అనేక మంది మాస్టర్లు రిటైర్ అయిన మాస్టర్లు అనుభవజ్ఞులు అందరూ కూడా వచ్చి ఒక్కొక్క గంట మనం క్లాసులు పిల్లలకి విద్యార్థులకి బోధన చేస్తున్నారు. దీంట్లో గరికిపాటి బాపయ్య శర్మ గారు, పత్తి వీరాస్వామి గారు, ఆంజనేయులు గారు, ఇలాగా కుసుమ కుమార్ గారు, బాల వెంకట సత్యప్రకాష్ గారు, సత్యం గారు, వెంకటేశ్వర గారు, ఇలాగ చాలామంది మాస్టర్లు వచ్చి వాళ్ళకున్న అనుభవాలు అన్నీ కూడా పిల్లలకి నేర్పిస్తున్నారు. తాడేపూడ మండలంలో జరుగుతున్న దివ్యాంగుల పిల్లల ఎన్రోల్మెంట్ డ్రైవ్ కార్యక్రమంలో జిల్లా సమగ్ర శిక్షణ అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ శ్యామ్ సుందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి పిఎన్కే జ్యోతి, సుబ్రహ్మణ్యం, టి వెంకట శ్రీనివాస్, ఎస్కే బాలయేశ్వరయ్య, ఎం చంద్రకుమారి తదితరులు పాల్గొన్నారు. 2024-2025 అకాడమిక్ ఇయర్కి సంబంధించి ప్రభుత్వం వారి ఉత్తర్వులను అనుసరించి ఎవరైతే సిడబ్ల్యూఎస్ఎల్ స్టూడెంట్స్ ఉన్నారో ఆ సిడబ్ల్యూఎస్ఎల్ స్టూడెంట్స్ యొక్క సర్వేని మరి మండలంలో ఉన్నటువంటి ఐఈఆర్టీస్ ఇద్దరు కూడా మరి ఆ సర్వే చేస్తున్నారు. సర్వే ద్వారా ఎవరైతే వికలాంగులుగా ఉన్నారో వారందరినీ కూడా గుర్తించి వారందరినీ కూడా లలితా స్కూల్స్లో జాయిన్ చేయడం జరుగుతుంది. ఎవరైతే వికలాంగులుగా ఉంటున్నారో వారిలో వారి యొక్క విద్యాభ్యాసం మధ్యలో ఆగకుండా వారి యొక్క విద్యాభ్యాసం అంతా కూడా పూర్తి స్థాయిలో జరగడానికి అనుకూలంగా లలితా స్కూల్స్ ఉన్నాయి. ఇక్కడ నిష్ణాతులైనటువంటి అధ్యాపకుల చేత ఎవరైతే బాధపడుతున్నారో బాధపడేటటువంటి శారీరక మానసిక వైకల్యం ఉండేటటువంటి విద్యార్థుల్ని
మరి వారిని కూడా మంచి స్కూల్లో చదివేటటువంటి స్టూడెంట్స్ ఎలా ఉంటారో ఆ రకంగా తీర్చిదిద్దడం అనేటటువంటిది ఈ వవితా స్కూల్స్లో జరుగుతుంది. అంత మాత్రమే కాకుండా లాస్ట్ ఇయర్ సుమారు 54 లక్షల రూపాయల వరకు ఈ యొక్క వికలాంగ విద్యార్థులకు మరి ఎలవెన్సుల రూపంలో అందజేయడం జరిగింది. అదే ప్రకారం ఈ సంవత్సరం కూడా ఎంతమంది అయితే సిడబ్ల్యూఎస్ఎల్ వికలాంగ విద్యార్థులు జాయిన్ అవుతారో వారికి కూడా అన్ని రకాల సదుపాయాలు ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ప్రతి రూపాయి కూడా ఇవ్వడం జరుగుతుంది. పెంటపాటి శివాలయంలో సోమవారం పురస్కరించుకుని తెల్లవారుజాము నుండి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ ప్రతి సోమవారం జరిగే ఈ పూజల్లో భక్తులు పాల్గొనాలని, స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరారు. శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి దేవాలయం, పెంటపాడు శివాలయం. కాలువగట్టున వేయించేసి ఉన్న శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి దేవాలయం అతి ప్రాచీనమైన దేవాలయం. ఈ ఆలయం సుమారు 100 సంవత్సరాల క్రితం నిర్మించారు. ఇది ప్రతి సంవత్సరం కూడా దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందుతోంది. ఈ ఆలయం పశ్చిమముఖ శివాలయం, ఎదురుగా శ్మశానం, రుద్రభూమి కూడా ఉన్నది. అందుచేత ఈ ఆలయం పశ్చిమముఖ శివాలయం చాలా ప్రాచీనమైన శివాలయం. భక్తులు కూడా విశేషంగా సోమవారం నాడు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు. దర్శనం చేసుకుని స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకుని తరించి వారి కోరికలను నెరవేరుస్తున్నటువంటి శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి దేవాలయం భక్తులందరూ విచ్చేసి వారి యొక్క కోరికలు నెరవేర్చుకుంటారని ఆశిస్తూ, ఉపాధి పర్యటనలో భాగంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కన్నెల్లి సోమరాజు సోమవారం కొండ్రపల్లి గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ గ్రామాన్ని మున్సిపాలిటీలో విలీనం చేసిన పూర్తి స్థాయిలో పనులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మి, వీరాస్వామి, తులసమ్మ, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.